తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యల కేసులో నటి కస్తూరికి కోర్టు రిమాండ్ విధించింది. 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ ఆదివారం ఎగ్మోర్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ నెల 29 వరకు రిమాండ్లో ఉండనున్నారు. ప్రస్తుతం కస్తూరిని పోలీసులు చెన్నైలోని పుళల్ సెంట్రల్ జైలుకు తరలిస్తున్నారు. ఓ రాజకీయ సభలో ఆమె మాట్లాడుతూ అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకే తెలుగువారు వచ్చారంటూ కస్తూరి శంకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. తెలుగువారిని కించపరుస్తూ మాట్లాడటంపై తెలుగు సంఘాలు భగ్గుమన్నాయి. వివాదం పెద్దది కావడంతో వెంటనే తాను అలాంటి ఉద్దేశంతో అనలేదని సర్ది చెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. 3 రోజుల క్రితం కస్తూరిపై చెన్నైలో కేసులు నమోదవగా ఆమెకు సమన్లు జారీ చేసేందుకు పోలీసులు ఇంటికెళ్లారు. ఆమె ఇంటికి తాళం వేసి ఉండటంతో ఫోన్ చేశారు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వచ్చింది. అరెస్టు చేస్తారనే భయంతో నటి కస్తూరి అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. కస్తూరి శంకర్ హైదరాబాద్లో ఉన్నారనే సమాచారం అందుకున్న తమిళనాడు పోలీసులు ఇక్కడ ఆమెను అదుపులోకి తీసుకున్నారు. గచ్చిబౌలిలో ఆమె ఉన్నట్టు సమాచారం అందుకున్న చెన్నై పోలీసులు శనివారం కస్తూరి శంకర్ ఉన్న ప్రదేశానికి చేరుకుని అరెస్ట్ చేశారు. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరినప్పటికీ హైకోర్టు ఆమె పిల్ని కొట్టివేసింది. దీంతో కస్తూరి శంకర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టగా హైదరాబాద్లో ఉన్నారని తెలియటంతో శనివారం రాత్రి ఆమెను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా కోర్టు ఆమెకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది.